And finally, we are here at Humayun's tomb. Actually, we are came to Delhi. ఇంగ్లీష్ for వద్దు, a తెలుగు fellow- తెలుగు తెలుగు చెప్పు, తెలుగు చెప్పు. అడిగి చెప్పరా. ఇప్పుడే రాజధాని ఎక్స్ప్రెస్ దిగి మన రాజధానిలో ఉన్న హుమాయూన్ టోమ్కి వచ్చాం. మన యొక్క ఇతను మిస్టర్ రఘు కుంచే, అతను కుంచే. మునికుమార్. ఓకే, పేరు మార్చాడు. ముందుంది ఇంకా చూపిస్తాం. హాయ్ గైస్, మనం హుమాయూన్ టూమ్కి వెళ్ళాలంటే ఢిల్లీలో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ దిగి అక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 2 km ఉంటుంది. ఒక వెహికల్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మా అయితే ఒక 5 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు. దీన్ని విజిట్ చేయడానికి మనకి ప్రతిరోజు ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. టికెట్ కాస్ట్ ఎలా అంటే ఎంట్రీ టికెట్ ఆఫ్లైన్లో తీసుకుంటే 40 ఉంటుంది. మనం ఆన్లైన్లో ఇక్కడ స్కానింగ్ చేస్తే ఒక 35 రూపీస్ పడుతుంది కాస్ట్. మన లోపలికి వెళ్ళగానే ఇదిగో ఈ సైడ్ మొత్తం చూసుకుంటే మనకి మొఘల్స్ రాజ్యం గురించి, వాళ్ళ పరిపాలన విధానం గురించి, తర్వాత ఢిల్లీలో ఎక్కడెక్కడ వాళ్ళ కట్టడాలు ఉన్నాయి, ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం పెట్టారు. ఇక్కడ మనం చూడడానికి కొంచెం బాగుంది. ఎక్కడెక్కడ ప్లేస్లు ఉన్నాయి, మళ్ళీ మనం విజిట్ చేయడానికి ఇంకేమైనా ఉన్నాయి లేదా చూడడానికి అయితే మనం చూసుకోవచ్చు. బేసిక్గా ఈ వీడియో కూడా నేను ఒక 1.5 year బ్యాక్ వెళ్ళాను ఢిల్లీ. కాకపోతే అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను, వీడియోస్ నా దగ్గర లేక. అలాగని చెప్పి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. చుట్టూ తోటలు ఉండే మధ్యలో హుమాయూన్ టూంబ్ అనేది కట్టారు. మనకి హుమాయూన్ టూంబ్ ఎంట్రీ అవ్వకముందే ఇషా ఖాన్ టూంబ్ అని ఒకటి ఉంది. ఇది చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఒక చిన్నపాటి మహల్లాగా ఉంది. ఇక్కడ మొత్తం సమాధుల కల్లా ఇదే కొంచెం చిన్న సమాధి. ఇది ఏంటంటే మనకి హుమాయూన్ టూంబ్ కంటే చాలా పాతది, చాలా పురాతనమైనది. ఇక్కడ మొత్తం దీంట్లో చూసుకుంటే ఇది చాలా పాతది. 20 years బ్యాక్ అయితే ఇది కట్టారంట. ఈ మహల్లో అయితే ఇషా ఖాన్ ఫ్యామిలీకి సంబంధించిన సమాధులు అయితే ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి అయితే ఆ డిజైన్తో. కాకపోతే ఇవి సమాధులు ఎవరివి ఏంటనే తెలియడం లేదు, దాని మీద పేర్లు ఏం రాయలేదు. మనం జస్ట్ చూడడం తప్ప ఎవరివి అనేది ఏంటనే తెలియడం లేదు. మాకున్న తక్కువ టైంలో దీన్ని మొత్తం విజిట్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా పెద్దది. అందుకే నేను త్వరగా చూసేవాళ్ళని చెప్పి మదిగో మా వాళ్ళు పరిగెడుతున్నారు. ఈ అందమైన తోటల మధ్యలో ఉంది కదా, అందుకే దీన్ని ప్యారడైజ్ ఆఫ్ గార్డెన్ అని కూడా అంటారు. ఒక వీడియో ఫుల్ తీరా బ్యాక్ హుమాయూన్ టోమ్ లోపల ఇంకా ఉందిరా బయట. లోపల చాలా ఉన్నాయి, దాచం. ఇది మెయిన్ ఎంట్రన్స్ హుమాయూన్ టోంబ్కి. చూడటానికి చాలా బాగుంది. మనకి ఇది ఎలా ఉందంటే చూస్తే మనకి తాజ్ మహల్ చూసే అంత ఫీల్ వస్తుంది. కాకపోతే ఇది తాజ్ మహల్ కంటే ముందే కట్టారు. మనకి తాజ్ మహల్ కట్టక ముందు దీన్ని ఒక తాజ్ మహల్ లాగా అయితే చూసేవాళ్ళంట. బేసిక్ గా షాజహాన్ తాజ్ మహల్ కట్టేటప్పుడు కూడా ఈ నమూనా చూపించే కట్టించారంట. అందుకే ఇది చూడగానే మనకి తాజ్ మహల్ చూసే ఫీల్ వస్తుంది. హుమాయూన్ అంటే మనలో చాలా మంది తెలియకపోవచ్చు. అక్బర్ పేరు వినే ఉంటాం కదా. అక్బర్ వాళ్ళ ఫాదర్ హుమాయూన్. హుమాయూన్ వచ్చేసరికి 1556లో చనిపోతే అతని భార్య అయిన హమీద్ బాను బేగం గారు అయితే 1565లో దీన్ని కట్టించారు. దీన్ని కట్టడానికే మనకి 8 years పట్టింది. పైన చూస్తే చుట్టూ కూడా తోటలన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఇది ఏంటంటే దీనిలో స్పెషల్ ఏంటంటే 4 వైపులు కూడా మన ఫ్రంట్ నుంచి ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. 4 వైపులు కూడా ఒకేలా కనిపిస్తుంది. ఇది వెంటిలేషన్ అనుకుంటా. కింద రూమ్లు అయితే బ్లాక్ చేస్తున్నాయి, కింద వెళ్ళడం కావలేదు. వెంటిలేషన్ అనుకుంటా. ఇందులో కాయిన్స్ కూడా ఉన్నాయి. ఎవరో మనలాంటిలా అనుకుంటా కాయిన్స్ అందులో వేసినట్టున్నారు. ఇదే హుమాయూన్ టూంబ్కి అయితే మెయిన్ ఎంట్రీలోనే పెద్ద పెద్ద చెక్క తలుపులు ఉన్నాయి. ఇది చాలా పురాతనమైనవి, 500 సంవత్సరాల కిందటివి కదా. అయినా చెక్ చెదరకుండా అయితే చాలా బాగున్నాయి. మనకి చూడండి ఒక సింగిల్ ఉంది ఇక్కడ హుమాయూన్ టూంబ్ అనేది. ఇదే ఆ సమాధి. మధ్యలో సింగిల్ రూమ్లో ఈ సమాధి అయితే ఉంది. చుట్టుపక్కల అయితే 8 రూములు ఉన్నాయి. కింద ఎలా ఉందో మీద కూడా అదే డిజైన్తో అయితే 8 రూములు ఉన్నాయి. వాటిలో కూడా అయితే సమాధులు ఉన్నాయి. మొత్తం ఇక్కడ సమాధులు హుమాయూన్ ఫ్యామిలీకి సంబంధించినవి 150 సమాధులు ఉన్నాయి. ఇక్కడ టూరిస్టులు కూడా ఎవరు రానట్టున్నారు. మరి ఎందుకో రీజన్ తెలియదు. చుట్టూ చూసుకుంటే ఎవరు లేరు, మేము ముగ్గురు ఫ్రెండ్స్ తప్ప ఎవరు టూరిస్టులు లేరు. లోపలైతే చాలా చల్లగా ఉంది. మన ఏసీలో ఉండే అంతకన్నా చాలా చల్లగా ఉంది. ఎందుకంటే మొత్తం రాతితో కట్టినావు కదా, దానివల్ల చల్లగా అనిపిస్తుంది. ఇవిగో ఆ సమాధులు ఇక్కడ ఖాళీ ప్లేసుల్లో కూడా ఉన్నాయి. లోపల కొన్ని ఉన్నాయి, బయట కొన్ని ఉన్నాయి.
ఇవి స్టెప్స్. మేము ఈ స్టెప్స్ గుండానే మీదకి వచ్చాం. అప్పుడు నేను తీయలేదు వీడియో. చాలా పెద్దవి, చాలా ఎత్తుకుంది మెట్లయితే. మొఘల్స్ లో కట్టిన మొట్టమొదటి కట్టడం ఇది. దీన్ని అయితే గ్రానైట్స్, రెడ్ స్టోన్ తో అయితే కట్టారు. అందుకే ఇంకా చెక్ చెదరకుండా అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పటికి కూడా. దీన్ని అయితే 1993లో యునెస్కో అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్ లో అయితే చేర్చబడింది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఇంటి దగ్గర సమస్యలు, స్ట్రెస్లు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా రాజధాని ఎక్స్ప్రెస్ ఇక్కడ ఢిల్లీ రండి. ఢిల్లీ వచ్చినాక ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి, ఓకేనా. అందులో మెయిన్ హుమాయూన్ టోంబ్. ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఈ చక్కటి నీళ్ళలో అన్నీ చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఏమంటారు ఫ్రెండ్స్? ఎంజాయ్ చేయండి లైఫ్ లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఓకే, సైనింగ్ ఆఫ్.